తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలతో సహా ప్రస్తుతం కీలక పోస్టులో ఉన్న పోలీస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించింది. 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేశారు. మాజీ డీజీపీలు స్వర్ణజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచంద్రరావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ చంద్, డానియల్, వెంకట్రామరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డిటి నాయక్, ఉమేష్ షరీఫ్, రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్స్ కి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తీసివేసింది పోలీస్ శాఖ. మాజీ డీజీపీలకున్న ఎస్కాట్ వాహనాలను సైతం తీసివేసింది పోలీస్ శాఖ. పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీస్ అధికారులకు సైతం గన్మెన్ల సంఖ్య కుదించింది. చాలా వరకు 1+1 గన్మెన్లకే పరిమితం చేసింది. తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, తెలంగాణ పోలీస్ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే సెక్యూరిటీ రివ్యూ కమిటీ చేసిన సూచనల మేరకు చాలామంది అధికారులకు, మాజీ పోలీస్ అధికారులతో పాటు ప్రస్తుతం ఉన్న అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు వాళ్ళకున్న ఎస్కాట్ వాహనాలు అన్నింటిని కూడా తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 26 మంది కీలకమైన మాజీ అధికారులతో పాటు ప్రస్తుతం ఉన్న అధికారుల సెక్యూరిటీని తగ్గించడమే కాకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తీసివేసినట్లు అటు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే మొత్తంగా 26 మంది మాజీ డీజీపీలు కావచ్చు, మాజీ ఐజీలు కావచ్చు, లేకుంటే మాజీగా కీలక స్థానాల్లో పనిచేసిన పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన సెక్యూరిటీతో పాటుగా అటు ఎస్కాట్ వాహనాలతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తీసివేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో మాజీ డీజీపీలైన స్వర్ణజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచంద్రరావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ చంద్, డానియల్, వెంకట్రామరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ప్రస్తుతం ఉన్న స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డిటి నాయక్, ఉమేష్ షరీఫ్, రవిగుప్తా, ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ప్రస్తుతం హైదరాబాద్ సిపి సజ్జనార్, వీళ్ళకి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలన్నింటి కూడా అటు పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంది. వీళ్ళకున్న ఎస్కాట్ వాహనాలు కూడా రిటర్న్ చేయమని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు వెంటనే వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కాట్ వాహనాలను కూడా రిటర్న్ చేయడం జరిగింది. మొత్తంగా 26 మందికి సంబంధించిన కీలకమైన మాజీ పోలీస్ అధికారులతో పాటు తాజా అధికారులకు సంబంధించిన సెక్యూరిటీ మీద రివ్యూ చేసి ఆ మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అన్నింటినీ కూడా రిటర్న్ తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఎస్కాట్ వాహనాలు కూడా తీసుకున్నట్లుగా అధికారులు ప్రకటించున్నారు. అయితే దీంట్లో ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సిపితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన విజయ్ కుమారు, తర్వాత సివిల్ సప్లై చీఫ్గా ఉన్న స్టీఫెన్ రవీంద్రతో పాటు మరికొంతమంది ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న థ్రెట్ ఏదైతే గతంలో వీళ్ళకు చాలా థ్రెట్ ఉండేది, ఆ నేపథ్యంలో వీళ్ళకు పెద్ద ఎత్తున సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళందరి వాహనాలను కూడా రిటర్న్ చేసినట్లు, వెనక్కి తీసుకున్నట్లు అటు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే తాజా కావచ్చు, మాజీ కావచ్చు, మాజీలకు సంబంధించి చూస్తే అటు కీలక స్థానాల్లో అంటే మావోయిస్టు ఉద్యమం కావచ్చు, నక్సలైట్ ఉద్యమం ఉన్న సమయం నుంచి కూడా వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు పెద్ద ఎత్తున సెక్యూరిటీ గన్మెన్లు కూడా పెద్ద ఎత్తున ఉండేది. అలాంటి వారికి కూడా సంబంధించి ఆ పూర్తిగా తీసివేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఎప్పుడైతే మావోయిస్టు పెద్ద ఎత్తున ఉన్న సమయంలో, మావోయిస్టు ఉద్యమం పెద్ద ఎత్తున ఉన్నప్పుడు డిటి నాయక్ కావచ్చు, లేకుంటే స్వర్ణజిత్ సేన్ కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, లేకుంటే పూర్ణచంద్ర కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరికి సంబంధించిన సెక్యూరిటీ మీద రివ్యూ చేసి ఆ మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మొత్తంగా తీసివేసి ఆ తర్వాత వాళ్ళకున్న గన్మెన్లను తగ్గించి ఎస్కాట్ వాహనం కూడా తీసివేసినట్లు అటు ఇప్పటికీ పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే ఎందువల్ల తీసేశారనే విషయంగా ప్రధాన ప్రశ్నిస్తే ఇప్పటికీ దేశవ్యాప్తంగా మావోయిస్టు రహిత దేశంగా మారిపోయిందని చెప్పి కేంద్రం